ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాకలపాటి రఘువర్మకు కూటమి మద్దతు ఇచ్చిందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎంపీ అప్పలనాయుడు రఘువర్మ గెలుపుకు కూటమి పార్టీలు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. మంచి వ్యక్తి రఘువర్మకు ఉపాధ్యాయులు మద్దతు ఇవ్వాలన్నారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారని ప్రకటన చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై జగన్ మాట్లాడాలని అన్నారు. ప్రతిపక్షం కోసం జగన్ అసెంబ్లీకి వెళ్తే ప్రజలు హర్షిస్తారన్నారు. గత 5 ఏళ్లలో ప్రకృతి వనరులను నాశనం చేసినందుకు జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి దోపిడీలపై అసెంబ్లీలో చర్చ జరగాలన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ చేయని పనులను కూటమి ప్రభుత్వం చేస్తోందని అన్నారు. గడిచిన 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేశారన్నారు. కూటమి ప్రభుత్వానికి వస్తున్న పేరు ప్రతిష్టలు చూసి వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని ప్రత్యేక వ్యూహంతో జగన్ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోందన్నారు. వైకాపా నాయకులు చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఆశ్చర్యం కలిగించే మాటలు, ప్రజలు ఆశ్చర్యం కలిగించే మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు 5 ఏళ్లు మీరు ఏమీ చేయలేని పని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అద్భుతంగా సాధించి ఈరోజు సభ సంపించే విధంగా పరిపాలన జరుగుతుంది. మనం చూసాం, మన ప్రాంతం స్టీల్ ప్లాంట్ విషయంలో అందరూ కూడా తలాలు వేసి క్లోజ్ చేసి ఇంక వెళ్ళిపోతారు, ఇంక అయిపోయింది అనుకున్న రోజుల నుంచి ఈరోజు ఆర్థిక పరిపుష్టిని అందించి గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు మోదీ గారు సహాయ సహకారాలతో ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే బీజేపీ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ఉమ్మడిగా ఈరోజు వెళ్ళి రిప్రజెంటేషన్ చేస్తే, ఎంపీలుగా మేము కూడా రిప్రజెంటేషన్ చేస్తే వారు ఆదుకొని ఈరోజు మన ప్రాంతానికి గౌరవం తీసుకొచ్చారు. ఒక ఉత్తరాంధ్రగా కాదు, ప్రతి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గౌరవం వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. అలాగే పోలవరం, అలాగే ఈ రాష్ట్రానికి ఎంతో జీవనాడైన పోలవరం కోసం వారు చేస్తున్న తపన మనం చూస్తున్నాం. మొత్తం నిర్వీర్యం చేశారు. పోలవరాన్ని ఏ రకంగా ధ్వంసం చేయాలో చూశారు. ఎందుకంటే పోలవరానికి గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఆయన ప్రతి సోమవారం వెళ్ళి రివ్యూ చేసి అద్భుతంగా ఈరోజు లైన్లో పెట్టిన సందర్భాల్లో మళ్ళీ దాన్ని ధ్వంసం చేసి ఈరోజు దానిని నష్టపట్టించడం ఎంతో ప్రయత్నం చేశారు. మనం చూసాం. దాన్ని కూడా గాడిలో పెట్టి ఈరోజు ఆయన అద్భుతంగా ముందు నడిపిస్తున్నారు. అలాగే అమరావతి, అసలు ఈ రాష్ట్రానికి ఏదైతే మనకి ప్రతి వ్యక్తికి ఒక అడ్రస్ కావాలి, మీకైనా నాకైనా ప్రపంచంలో ఎవరికైనా సరే ఒక అడ్రస్ కావాలి. అలాగే ఈ రాష్ట్రానికి ఒక రాజధాని లేని అడ్రస్ కనీసం లేని ధ్వంసం చేసి ఈరోజు అమరావతి 33,000 ఎకరాలు ఆ రైతులు త్యాగం చేస్తే ఆ త్యాగాన్ని వృధా పెట్టి వాళ్ళని అవమానం చేసి ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టి ఆ అమరావతి రైతుల్ని మనోవేదనకు గురి చేసిన జగన్మోహన్ రెడ్డి అమరావతి కూడా ధ్వంసం చేశారు. అలాంటి అమరావతిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ప్రమాణ స్వీకారమైన కొద్ది నెలలోనే ఈరోజు అద్భుతమైన సహకారం కూడా తీసుకొచ్చారు. చెప్పుకోకపోతే చాలా విషయాలు, అసలు జీతాలు ఇస్తామా లేని పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని అప్పచెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉద్యోగ వర్గాలకు కానీ పెన్షన్ ఏదో ఫస్ట్ తారీఖు వస్తే ఏదైనా సెలవు వస్తే అడ్వాన్స్ గా ముందు రోజే పెన్షన్ ఇచ్చే పరిస్థితి, ఇవన్నీ కూడా మనం అధిగమిస్తున్నాం. అలాంటి సమయంలో పేరు ప్రతిష్టలు వస్తున్నాయి, ఈ రాష్ట్రానికి గౌరవం వస్తుంది. బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు దేశంలో తిరిగినా విదేశాల్లోకి వెళ్ళా ఆయన పరపతిని, ఆయన గౌరవాన్ని చూసి ఈరోజు అందరూ వస్తున్నారు, పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. ఆ సందర్భంలో ఇది ఒక వ్యూహంగా, ఇది ఒక కుట్రంగా, మీకు గుర్తుందో లేదు, 2017లో ఒక సంఘటన విశాఖపట్నంలో పారిశ్రామికవేత్త సదస్సు జరిగాయి. అప్పుడు కూడా అభివృద్ధిని అడ్డుకోవడానికి పారిశ్రామికవేత్త సదస్సు బ్రహ్మాండం జరుగుతున్న సమయంలో ఆయన ప్రతిపక్ష నాయకుడు వచ్చి డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అలాగే ఈ రోజు కూడా మాకు అనుమానం వేస్తుంది, మళ్ళీ పారిశ్రామికవేత్తలు బాబు గారి మీద ఉన్న గుడ్ విల్ తో, ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్న గుడ్ విల్ తో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆహ్వానించి మేము వస్తామని చెప్తుంటే మళ్ళీ భయం పట్టుకుంది. ఎందుకంటే ఇంత మంచి పేరు వస్తుంది కదా, మళ్ళీ డిస్టర్బ్ చేయాలని చెప్పి ఒక వ్యూహాత్మక నాయకులు కదలికలు స్టార్ట్ అయ్యి రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. గత 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు ఈ రాష్ట్రానికి, ఏ రకంగా మీరు ప్రధానికానికి మీకు చాలా అద్భుతమైన మెజార్టీ ఇచ్చారు. ఆ మెజార్టీని మీరు ఏ విధంగా మీరు సద్వినియోగం చేసుకున్నారు, దానిని కూడా మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఉత్తరాంధ్ర నాయకత్వం, వైకాపా నాయకులు మాట్లాడితే ఉత్తరాంధ్ర కోసం మాట్లాడుతున్న నాయకులు కూడా నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఉత్తరాంధ్ర మనోభావాల్ని ఏ రకంగా 5 సంవత్సరాలు తాకట్టు పెట్టారు, ఏ రకంగా మీరు ఆ విషయాల్లో మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు వచ్చి పరిపాలన చేశారు ఇక్కడ 5 సంవత్సరాలు?
ఉత్తరాంధ్ర నాయకత్వం ఏం చేసిందా? ఏ నాయకత్వం చేసింది? అందుకే ఈ రోజు మీరు మాట్లాడడానికి అవకాశం లేదు. ఈ రోజు బీసీ వర్గానికి స్థానాలు కల్పించారు, ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించారు. ఈరోజు కేంద్రంలో రామ్మోహన్ రెడ్డి బీసీ వర్గానికి ఒక మంత్రి పదవి వచ్చింది, అలాగే ఒక ఉత్తరాంధ్రకు ఒక స్పీకర్ వచ్చింది. ఇక్కడ అసెంబ్లీలో మంత్రులు అయ్యాం, ఒక బీసీ నేతగా మేము ఎంపీ అయ్యాం, చాలా మందికి అవకాశాలు వచ్చాయి. మేము ఈ రోజు మా మా జిల్లాలకు సంబంధించి, మా ప్రాంతాలకు సంబంధించి ఆ ప్రజలకు ఇచ్చే సర్వీస్ ని మా ద్వారా అందిస్తుంది ప్రభుత్వం, ఈ పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ. మీకు ఆ రోజు ఏమైనా ఆత్మగౌరవం ఇచ్చారా? ఆత్మగౌరవాన్ని అంత ఇబ్బంది పెట్టించారా? అలాంటి సందర్భాల్లో మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.